ఇప్పుడు ఒక కొత్త కష్టం వచ్చి పడింది. తను జనాలందరినీ రెచ్చగొడదాం అనుకుంటే నిన్న ఇథనాల్ విషయంలో వచ్చేస్తారు అందరూ కలిసి ఎగబడిపోయి అనుకుంటే రాలేదు. రెండో పక్కన తమకి సొంతగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి పంజాబ్‌లో ప్రజలు ఎదురు తిరగడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. పంజాబ్ రైతులు ఎదురు తిరిగారు. భారతదేశంలో మొక్కజొన్నని వాస్తవంగా అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రమే పంజాబ్. ఒక్క పంజాబ్‌లో 16 ఇథనాల్ ప్లాంట్లున్నాయి. అక్కడే 67,000 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. రైతులకి ఇథనాల్ అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. అక్కడ కోటీశ్వరులు అవుతున్నారు రైతులు. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి వార్షికంగా 67,000 కోట్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుంటే నువ్వొచ్చి ఇప్పుడు నాశనం చేస్తావా, మా కడుపు కొడతావా అంటూ అడుగుతున్నారు అక్కడి రైతులే. ఏ రైతుల ద్వారా క్రిందటిసారి అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు అదే రైతులు ఎదురు తిరుగుతున్నారు కేజ్రీవాల్‌కి.